Wonder Tales Animation Telugu. Please subscribe for amazing adventures. Subscribe now for new stories every week. Hooray! Subscribe now. అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది. అది ప్రతిరోజు జంతువులను వేటాడేది, అందరినీ భయపెడుతూ ఉండేది. ఒకరోజు అన్ని జంతువులు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిరోజు ఒక్కొక్క జంతువును సింహం దగ్గరకు పంపిస్తామని, అలా అయితే మిగతా జంతువులు బ్రతుకుతాయని ఆలోచించాయి. దానికి సింహం కూడా అంగీకరించింది. ఒకరోజు కుందేలు వంతొచ్చింది. అది తెలివిగా ఒక ప్లాన్ వేసింది. అది సింహం దగ్గరకు కావాలని ఆలస్యంగా వచ్చింది. సింహానికి కోపం వచ్చింది. అప్పుడు కుందేలు చెప్పింది, నీలాంటి సింహం ఇంకొకటి ఉంది మహారాజా, వస్తుంటే నన్ను ఆపింది అని చెప్పింది. సింహం పద చూపి అని అడిగింది. వెంటనే బావి దగ్గరికి తీసుకొని వెళ్ళింది కుందేలు. అందులో ఉన్న ప్రతిబింబం చూసి నిజమైన సింహమేమో అనుకొని అందులో దూకి చనిపోయింది. ఒక పచ్చని అడవిలో ఒక చిన్న కోతి ఉండేది. అది చాలా చురుకుగా ఎప్పుడూ ఆడుతూ ఉండేది. ఒకరోజు కోతికి చాలా ఆకలి వేసింది. చుట్టూ ఎక్కడ చూసినా పండ్లు కనిపించలేదు. అప్పుడే కొంత దూరంలో ఒక ఎత్తైన చెట్టుపై అరటి పండ్లు కనిపించాయి. ఆ చెట్టు చాలా ఎత్తుగా ఉండడంతో కోతి ఎక్కలేకపోయింది. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత కోతికి ఒక మంచి ఐడియా వచ్చింది. చిన్న చిన్న రాళ్ళు కట్టెలు పేర్చింది. ఆపై వాటిపైకి ఎక్కి చివరకు అరటి పండ్లు అందుకుంది. కోతి తన తెలివితో ఆకలి తీర్చుకుంది. ఒక చిన్న గ్రామంలో ఒక కుక్క ఉండేది. అది తన యజమానిని చాలా ప్రేమించేది. ఎప్పుడూ ఇంటిని కాపాడేది. ఒకరోజు రాత్రి దొంగలు ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు. ఇంట్లో ఉన్న వాళ్ళు భయంతో వణికిపోయారు. కానీ కుక్క మాత్రం ధైర్యంగా ముందుకొచ్చింది. అది బిగ్గరగా మొరిగి దొంగలపై దాడి చేసింది. దొంగలు భయంతో పారిపోయారు. ఆ రోజు నుంచి ఆ కుక్కను గ్రామంలో అందరూ హీరోగా చేశారు. యజమాని ప్రేమగా చెప్పాడు, నువ్వు కేవలం జంతువువి కాదు, మా కుటుంబ సభ్యుడివి అని చెప్పారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. Like, share, subscribe.